విశాఖ విఎంఆర్డీఏ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చంద్రమౌళి. విఎంఆర్డీఏ చైర్మన్గా సనపల చంద్రమౌళి శుక్రవారం విఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్ ఎరీనాలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రమణకుమారి, విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కేకే రాజు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ సతీష్ గారికి, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారైన రాజీవ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న వెంకటలక్ష్మి గారికి, వంశీ తమ్ముడికి, మిగతా కార్పొరేటర్స్కు, ఇటువైపు ఉన్న మహిళా అధ్యక్షురాలు కృపా గారికి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శివరామకృష్ణ తమ్ముడికి, అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, వార్డ్ ఇన్ఛార్జెస్కు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే చంద్రమౌళి గారి స్నేహితులు, సన్నిహితులు, బంధుమిత్రులందరికీ కూడా, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా చంద్రమౌళి గారికి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా అవకాశం జగన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రమౌళి గారు పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత గొప్ప గౌరవం, గుర్తింపు జగన్ ఇచ్చారంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తూ ఉంటాను, ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప వదిలేయడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఆధ్వర్యంలో జరగదు. కాబట్టి దానికి మరో ఉదాహరణగా ఈరోజు చంద్రమౌళి గారు నిలిచారు. నిజంగా చాలా సంతోషం. అతను ఆ విఎంఆర్డీఏ చైర్మన్గా ఆ పదవికి గౌరవం వచ్చేట్టుగా మన విశాఖపట్నం అభివృద్ధికి, అలాగే ఇంత గుర్తింపునిచ్చిన జగనన్న, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా చంద్రమౌళి గారు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే తీసుకుంటే రాజ్యాంగం కల్పించిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలని ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి, మహిళలకి జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన పరిస్థితి మనం చూసాము. ఇంతగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ఈ బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 ఏళ్ళు కనుక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మరింతగా ఈ వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి ఫలితాన్ని ఇచ్చారు. ఎందుకంటే నేను పార్టీలో వార్డు స్థాయి నుంచి డెవలప్ చేసుకొని వచ్చి ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా మీ ముందున్నానంటే పార్టీలో నేను చాలా కష్టపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరూ ఎక్కించి మాకు ఈ స్థాయిని ఇచ్చారు. ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో కూడా అభివృద్ధిలో నేను పాలు పంచుకొని నా మార్పు చూపించడానికి నాకు కొంత సమయం కానీ వచ్చుంటే తప్పకుండా కూడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యం అయ్యి బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నేను తప్పకుండా అలాగే విశాఖ నగరాభివృద్ధి ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఏదైనా బాధలు, ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా పరిష్కరించి, అలాగే జగనన్న పథకం కింద 4000 ఎకరాల ప్రజలకి జగనన్న గారు లేఅవుట్ల ద్వారా సిద్ధం చేసి పంపిణీ చేసి ఉన్నారు. అవన్నీ రిజిస్ట్రేషన్ దశలో చాలా వరకు అయ్యి ఉన్నాయి. ఇంకా ఎంఐజీ లేఅవుట్లు కూడా సిద్ధం చేసి ఉన్నాయి. అవి కూడా మధ్య తరగతి, ఎగువ తరగతి వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. అవి కూడా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఆ లేఅవుట్ల ద్వారా ఆ భూములు లోన్స్ ద్వారా నేను చేయించి ప్రతి ఒక్కరికి స్థలం పొందేటట్టు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న అందరి పెద్దలను కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున. ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులకు, అలాగే మా సామాజిక వర్గాన్ని గుర్తించి ఈరోజు ఎంత ఉన్నత స్థితి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని
బాబు నీచుడు, పవన్ సైకో అంటున్న లక్ష్మీ పార్వతి. పవన్ కళ్యాణ్ను సైకో అంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. సీఎం జగన్ను విమర్శించే హక్కు పవన్కు లేదని, ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అంటూ ఆమె పవన్పై మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నీచుడు, ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు, ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు. సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు. మీ తండ్రిని హత్య చేసిన వారిని వదిలి సీఎం జగన్ విమర్శిస్తున్నావు. నీ తండ్రిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీ చేతుల్లో పడ్డావు సునీత అంటూ లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ను అవుట్సోర్సింగ్ ఉద్యోగి, నీచుడు అయిన చంద్రబాబు ఉచ్చులో పడ్డాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రమాదం. గత తెలుగుదేశం పార్టీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరిగిందా? అప్పుడు ఎన్టీఆర్పై దుష్ప్రచారం చేసిన పచ్చి మీడియా ఇప్పుడు జగన్పై దుష్ప్రచారం చేస్తుంది. ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు గడుపుతున్నారు. షర్మిల గురించి అందరికీ తెలుసు. తండ్రిని మోసం చేసిన పార్టీతో జత కలిసేది మంచి కుటుంబంలో పుట్టిన షర్మిల, సునీత ఎందుకు చంద్రబాబు ఉచ్చులో పడ్డారు? ఎన్నికల తరువాత చంద్రబాబు నైజం బయటపడుతుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. అదేమంటే కాపు సోదరులు ఎందుకు ఇస్తూ ఉన్నాడు. మనం భోజనాలు పెట్టలేము, మనం మంచినీళ్ళు ఇవ్వలేము, అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము, ఎన్ని ఇస్తే అన్నీ తీసుకోవాలి. రాజకీయ పరిజ్ఞానం అంట ఎవరు? చంద్రబాబు నాయుడు. అంత సమర్థుడంట. అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు? మరి 23 సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు. 60 కేసులు ఈరోజు చుట్టుముట్టు ఉన్నాయి. ఈ 75 ఏళ్ల ముసలాడికి ఈరోజు ఎన్ని భయంకరమైన కేసులు, ఎంత అవినీతి పడు, ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా. నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదా? నువ్వు తిట్టావు కదా ఒకరోజు. నువ్వు 2019లోనే ఎప్పుడో కాదు, 2014 ముందు ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా. అట్లాగే నీ కుటుంబాన్ని, నీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి నువ్వు అన్నావు కదా. మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞుడైపోయాడా? ఆయన మాత్రం ఆలిపేరులో తప్పించుకున్నాడా? ఎంత దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు నువ్వు. మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు? అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే? ఒక్కసారి సిగ్గు తెచ్చుకో. బలం లేకపోయినా 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు. 9 నెలల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ఫేస్ చేసి ఆయన ప్రభుత్వానికి రాగలిగారు. అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. అది ఉండాలయ్యా. ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత, నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ. నీ లోపాన్ని, నీ బలహీనత నువ్వు ఎందుకు అతని చేతిలో చిక్కావో ఎవరికి అర్థం కావట్లా. డబ్బు కమ్ముడు పోయావో కాదో అది కూడా మాకు తెలియట్లేదు. కానీ సంథింగ్ నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. నీ బలహీనతను ఏదో తను పట్టుకొని నిన్ను అట్లా చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఎలా ఆడిస్తాలా. లేకపోతే నీ జెండా కనిపిస్తేనేమో చంద్రబాబు నాయుడు తీసేయని అంటాడా? ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు అయితే, పౌరుషం ఉంటే నిజంగా నీ జనసేన సైనికులంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా. వాళ్ళకున్న పౌరుషం ఇది కూడా నీకు లేకపోతే ఎట్లాగా? వాళ్ళు పోరాడుతున్నారు. ఎక్కడ ఒక మాట పడనీయట్లేదు, నిన్ను పడనీయట్లేదు, పార్టీని కూడా పడనీయట్లేదు. ఇంత అవమానకర పద్ధతుల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం. నీకు ఆ మాత్రం సిగ్గు లేదయ్యా? వాళ్ళకున్నటువంటి పౌరుషం, ఆత్మాభిమానం నీకు లేదా? ఇక నీ జాతిని నువ్వు ఈసడించి మాట్లాడుతూ ఉన్నావే. ఎప్పుడైనా కాపు జాతి కోసం నువ్వు ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా. ఇలాంటి కాపుల కోసం నువ్వు ₹1 ఖర్చు పెట్టావా నువ్వు? పోనీ నీ బాసు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి 2 ఎకరాల పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకి ఎగబాకాడే. ఇదంతా అవినీతి కదా? నీ కళ్ళకు కనపట్లేదా? అందులో నీకు ఎంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు దాని గురించి, ఎందుకంటే ఇవన్నీ చాటుమాట వ్యవహారాలు కనుక. కానీ పబ్లిక్గా ఈరోజు రౌడీ షీటర్ ధోని సతీష్ అరెస్ట్. విశాఖపట్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ దండుపాలెం బ్యాచ్ ధోని సతీష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జోన్ 2 డీసీపీ ఎం సత్యబాబు మాట్లాడుతూ,
డమ్మీ తుపాకీతో భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తూ ఫోన్లు రాబరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వంశీ కుమార్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డమ్మీ తుపాకీ 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. దీంట్లో 12 కేసుల్లో ఇప్పటికీ ట్రయల్ నడుస్తూ ఉంది, కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంది. ఇంతకుముందు అతని మీద పీడీ యాక్ట్ కూడా 2015 సంవత్సరంలో పీడీ యాక్ట్ కూడా జరిగింది. ఒక 3 కేసుల్లో కూడా అతని మీద కన్విక్షన్ కూడా రావడం జరిగింది. సో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, ఎవరైనా కానీ ఇటువంటి రెవడీ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరు, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అతన్ని రిమాండ్ చేసి అతని మీద 4 307 కేసెస్లో ఎన్బిడబ్ల్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి, వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ వారెంట్లను కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ప్రయారిటీ కేసుల్లో పెట్టి అతను తప్పనిసరిగా కన్విక్షన్ వచ్చేలాగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇతనితో పాటు ధోని సతీష్తో పాటు మనోజ్ కుమార్ అనేటువంటి అతను ఇతనికి సహకరించాడు, అతను కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. సంవత్సరంలో పీడీ యాక్ట్ పెట్టారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇతను చాలా నేరాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వచ్చింది. దాంట్లో భాగంగానే అతని దగ్గర ఇన్ని ఫోన్లు అంటే ఇవన్నీ కూడా చాలా వరకు బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నాయి. ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఏ సందర్భాల్లో తీసుకున్నాడు అనేటువంటిది కూడా తీసుకున్న వాటి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా, గన్న పెడితే ఎవరైనా కానీ భయపడతారు. ఇది అంటే ఇది యూజ్ చేసే వాళ్ళు తెలుస్తుంది, కానీ డమ్మీ గన్నో నిజం గన్నో ప్రజలకు తెలియదు కదా. ఇటువంటి గన్ ఎవరైనా కానీ పెట్టి ఏదైనా అడిగితే భయపడి ఎవరైనా కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఇలా పెట్టుకోండి దగ్గర మీద వివేక హత్య కేసులో ఇప్పుడు ముసుగు తొలగింది. సునీత మాట్లాడినవన్నీ చంద్రబాబు పలికిన చిలుక పలుకులే. ఎన్నికల వేళ రాజకీయ కుట్రతోనే ఢిల్లీలో సునీత ప్రెస్ మీట్. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నాడు వివేకాను ఓడించిన వ్యక్తులకే నేడు సునీత థ్యాంక్స్ చెప్తున్నారు. అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసి జగన్ గారిని శిక్షించమనడం విచిత్రం. వివేక హత్యలో ఆమె కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందేమన్న అనుమానాలున్నాయి. వాటిని తప్పించుకోవడానికే దొంగ అన్నట్లు మాట్లాడుతున్నారామె. తన తండ్రిని కిరాతకంగా చంపినవాడు సునీతకు మంచోడెలా అయ్యాడు? గారిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి మీద, విజయమ్మ గారి మీద. ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో. అన్నీ అంతకుముందు ఏమేం చేశారో అవన్నీ పొరపాటు అని గ్రహించారు, ఓపెన్గా చెప్పారు, వచ్చేశారు. అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు. ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు. ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా 160 ఓట్ల మెజారిటీతో, 5 ఓట్ల మెజారిటీ. అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు? ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి.
అతను గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పన్నిండాలి? బీటెక్ రవి కానీ, లేకపోతే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశారు. వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదన్నా ఇది ఉండడానికి. వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది. అందుకోసమే ఆయన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నాయకుడు ఎట్టున్నాడో అది చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో బీటెక్ రవి కానీ, ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు కానీ వాళ్ళకు అవకాశం ఉందో, వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాతనో ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్లతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది. రెండవది, కేసు ఆ రోజు మర్డర్ జరిగింది మార్చి 15 అనుకుంటా, నాకు గుర్తుంది. తర్వాత మే 30 వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది. ఆమె మాటల్లోనే ఉంది హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది. మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు? ఈమె మిత్రుడే కదా, ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది. ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు 2-2.5 నెలలు ఆ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసును ఒక లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు, కన్క్లూడ్ చేయలేకపోయింది? దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు, అడగాల్సింది ఆమె. తలా తోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతున్నదైతే కాదు. ఈరోజు పూర్తిగా ఒక రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం, ఆయన అస్త్రాలన్నీ ఓటౌట్ తీసుకుని ఏ రకంగా ఇది చేస్తున్నారు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది. విశాఖ పెందుర్తిలో దారుణం. సరగడం చిన్నప్పనాయుడు గ్యాంగ్ అరాచకం. పెళ్లికి ఫోటోగ్రాఫర్లను పిలిచి దాడి చేసిన వైనం. హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్పై దాష్టికం. ఫోటోగ్రాఫర్స్ను రూమ్లో బంధించి వేధింపులు. దాడి చేసిన సరగడం చిన్నప్పనాయుడు గ్యాంగ్. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు. గతంలోనూ పెయింటింగ్ వర్కర్స్పై దాడి చేసిన చిన్నప్పలనాయుడు గ్యాంగ్. తరువాత వైసీపీ నుంచి సస్పెండ్ అయిన సరగడం చిన్నప్పలనాయుడు. వస్తే రాత్రి కొట్టారు. ఎవరు వెడ్డింగ్కి వచ్చారు సార్? డాక్టర్ పవన్ ఇంకా నవ్య వెడ్డింగ్కి వస్తే ఫోటోగ్రాఫర్స్ కొట్టారు. వస్తే చైతన్య అనే ఒక అబ్బాయి కొట్టారు. దానికోసం అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ మార్నింగ్ వస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అంటే సిఎస్ఆర్ చెప్పి కేసు. కారణం ఏంటి సార్? తప్పని కారణం తెలియదు. సార్ అసలు ఏం జరిగింది? వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లారు? రాత్రి సడన్గా ఉన్నట్టుండి తీసుకొని వెళ్ళి కార్లో తీసుకొని వెళ్ళి కొట్టారు. ఎక్కడ తీసుకెళ్ళారు? కార్లో ఎక్కడ తీసుకెళ్ళారు తెలియదు. ఊళ్ళో తీసుకెళ్ళి కొట్టారు. అంటే ఎవరైనా ఎందుకు కొడతారు సార్? అంటే కారణం ఇది ఏంటి అన్న తెలియదు. ఇంటి పుణ్యానికి కొట్టారు. ఇంటి పుణ్యానికే కొట్టారు. రీజన్ ఏం లేదు, వాళ్ళకి ఊరికే కొట్టారు. సార్ వాళ్ళు తాగేసే ఉన్నారు సార్? ఉండొచ్చు, అందులో కొంతమంది తాగేసి. అంటే మీ దగ్గర వీడియో తీసుకొని డౌన్లోడ్ చేసేది చెప్తున్నారండి? లేదు, మా దగ్గర ఉన్న డేటా కూడా అంత తీసేసుకున్నారు. మా దగ్గర డేటా యాక్చువల్గా లాక్కున్నారు, తీసుకోలేదు. లాక్కుని మొత్తం డేటా అంతా. మీకు ఇవ్వాల్సిన అమౌంట్ అన్ని సెటిల్ చేస్తారండి? సెటిల్ చేయకుండానే అమౌంట్ గురించి ఏమైనా గొడవ అయింది? ఇది అమౌంట్ గురించి నాకు తెలిసి అయ్యి ఉండొచ్చు అండి. ఎందుకంటే మేమైతే అమౌంట్ అడగలేదు. కొన్ని అమౌంట్ అడిగితే వాళ్ళు కొట్టినా ఏదన్నా ఉండాలి. మేము అమౌంట్ అడిగితే ఏం చేయలేదు. సాఫీగా ఫోటోగ్రఫీ చేస్తుంది ఒప్పందం. ఆయన పక్కకి రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టి తర్వాత కార్ ఎక్కి ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నాను. ఖాళీ పేపర్ల మీద సంతకం కావాలని బెదిరించారండి. మేము పెట్టలేదు. మాకు ఎంత కొట్టుకున్నాను సార్? ఇది అంత కార్యక్రమం ఏంటంటే ఎంత సార్ అమౌంట్? ఇది మీరు సార్ పెళ్లి తాలూకా వల్ల కొట్టారా లేకపోతే బంధించిన వాళ్ళ పెళ్లి తాలూకా రిలేటివ్స్? పేరేమైనా ఐడియా? చైతన్య. థ్యాంక్ యూ. నిన్న ఈ పెందుర్తి జంక్షన్లో ఒక ప్రైవేట్ మ్యారేజ్ జరిగిందండి. ఆ మ్యారేజ్కి హైదరాబాద్ నుండి జీరో గ్రావిటీ ఫోటోగ్రఫీ అని చెప్పేసి హైదరాబాద్ నుండి కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేటప్పటికల్లానేమో వాళ్ళ యొక్క వీడియో తీసిన వీడియోలోన దాని గురించి ఈ పెళ్లి వాళ్ళకును అదేవిధంగా ఈ ఎవరైతే బయట నుండి వచ్చారో వాళ్ళకి చిన్న ఆల్టర్కేషన్ అయింది. ఆల్టర్కేషన్లో నుంచి ఈ వీడియో గురించి ఇమ్మంటే ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించేసి కొట్టడం. కొట్టిన తర్వాత
వాళ్ళని వేరొక చోటుకు తీసుకెళ్ళి ఏదైతే మ్యారేజ్ వీడియో తీసారో ఆ మ్యారేజ్ వీడియో అంతా కూడాను అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దానిపైనే ఇప్పుడు మనకి జీరో గ్రావిటీకి చెందినటువంటి భాను మురళి అనే అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మనం ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అతని పేరు చైతన్యను మరి పెళ్ళికొడుకు కజిన్ అనమాట చైతన్య, పవన్ వాళ్ళ కజిన్ చైతన్య. ఈ చైతన్యను తర్వాత అతని ఫ్రెండ్స్ ఈ విధంగా నిర్బంధించి కొట్టారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో చూస్తాం.